నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ సిగుటేరు గంగమ్మ జాతరకు ఏర్పాట్లు, భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూ లైన్లు. సేవలు అందించడమే మానవత లక్ష్యం. ఘనంగా ఈస్టర్ను నిర్వహించుకున్న క్రైస్తవులు. నిప్పులు కక్కుతున్న సూర్యుడు, అల్లాడుతున్న జనం. వార్తలను వివరాలు. శతాబ్దాల చరిత్ర గల పొంగనూరు శ్రీ సిగుటూరు గంగమ్మ జాతర ఏప్రిల్ 2, 3వ తేదీల్లో జరగనున్న సందర్భంలో ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఆదివారం శ్రీ విరూపాక్షి మారెమ్మ ఆలయంలో భక్తుల రద్దీకి అనుగుణంగా అమ్మవారి దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లలో బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఏప్రిల్ 2న మంగళవారం మారెమ్మకు భక్తి శ్రద్ధలతో భక్తులు గిరిగలు సమర్పించనున్నారు. వేకువజామున 3 నుంచే అమ్మవారి దర్శనానికి అనుమతి ఉంటుందని ఆలయ అర్చకులు తెలిపారు. గత కొన్ని సంవత్సరాల నుంచి సిగుటూరు గంగమ్మ జాతర జరుగుతుంది. దాదాపు కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నది. అదే మాదిరి కూడా ఇక్కడ విరూపాక్షి మారెమ్మ కూడా జాతర జరుగుతుంది. ఈ అమ్మకి మంగళవారం ఉదయం 3 గంటలకే అమ్మ మారెమ్మ పెద్ద అమ్మ కాబట్టి ఈ అమ్మకి మంగళవారం 3 గంటలకే జరుగుతుంది. సిగుటూరు గంగమ్మకి బుధవారం తరతరాలుగా వస్తూ ఉంటుంది. మంగళవారం రాత్రి మారెమ్మలో ఉత్సవం ఉంటుంది. అక్కడ వాళ్ళు మంగళవారం రాత్రి ఊరేగించి బుధవారం ఆడుతూ జరుగుతుంది. ఇక్కడ నుంచి ముందుగానే ఏమో పెద్ద అయ్యము కాబట్టి మంగళవారం తెల్లవారి 3 గంటల నుంచినే ఇక్కడ గిరిగిలు పూజలు మంగళవారము ఏడుపు జరుగుతుంది. బుధవారం నాడు సిగుటూరు గంగమ్మకి జరుగుతాయి. అనారోగ్యంగా 2 సంవత్సరాల నుంచి పూజలు జరుగుతూ ఉన్నాయి. ఈ కేసీటీవీ వల్ల మాకు కృతజ్ఞతలు వాళ్ళకి మా తరఫున గుడి తరఫున. నగరపాలక సావరణంలో శ్రీ సిగుటూరు గంగమ్మను కొలువు తీర్చే ఆస్థాన మండపం ఆలయానికి స్వచ్ఛందంగా రంగులు వేసి ముస్తాబు చేస్తున్నారు అమ్మవారి సేవకులు. ఏడాదికి ఒకసారి మాత్రమే దర్శనమిచ్చే శ్రీ సిగుటూరు గంగమ్మను దర్శించుకునేందుకు 3 రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. ఈ మేరకు క్యూ లైన్లు బ్యారికేడింగ్ చేస్తున్నారు. గంగమ్మ జాతర జమీందారుల ఆధ్వర్యంలో జరగనుంది. మున్సిపల్, పోలీసు శాఖలతో పాటు వివిధ శాఖల అధికారులు సమన్వయం చేసుకుని భక్తుల రద్దీకి తగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. నువ్వే మాట్లాడు తలకాయ కొంచెం చేస్తా ఉండు ఆయన చూస్తాను. మేనేజర్ నిలబడుకున్నాడా? టెక్నిక్ ఉంది బ్లాక్ చేయాలి సార్.
ఆడ బ్లాక్ ఏముండదునా అయిపోయింది ఈడొచ్చేవాడు ఈడ ఆడొచ్చేవాడు ఆడిపోతా ఉంటాడు బయలుదేరేస్తారు. మీరు చెప్పిందే సమయ మీకు ఇక్కడ కోయి పెడితే మీకు ఐడియా వచ్చేస్తుంది అంతే, ఇంకేం లేదు. సమయ రండి సమయ. శ్రీమాత్రే నమః. పొంగనూరు పట్టణ ప్రజలకు మరియు ఇతర ప్రాంతాల వారికి ముఖ్య విజ్ఞప్తి. ఈ సంవత్సరం పాల్గొన మాసంలో జరగబో శ్రీ సుట్టూరు గంగమ్మ గ్రామోత్సవంలో ఇటుపక్క ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక ప్రజలందరూ శ్రీ పొంగనూరు జమీందార్ వీర రాజా సోమశేఖర్ రాయల్, రాజా మల్లికార్జున రాయల్ మరియు వీరేందర్ రాయల్ తరపున ఈ యొక్క శ్రీ సుట్టూరు గంగమ్మ జాతర మహోత్సవం జరుగుతుంది. కాబట్టి భక్తాదులందరూ ఈ యొక్క అమ్మవారిని దర్శించుకొని ఈ నెల 2/4/2024 మంగళవారం మరియు 3/4/2024 గురువారం సాయంకాలం వరకు అమ్మవారి దర్శనం జరుగుతుంది. కాబట్టి ఈ దసరా మహోత్సవంలో 50 మంది భక్తాదులందరూ విచ్చేసి ఈ అమ్మవారి యొక్క జాతర మహోత్సవాన్ని విజయం చేకూర్చుగా ప్రార్థన. మరియు ఇది ఈ పొంగనూరు మరియు కేసీటీవీ ముచ్చ తరపున మీకు అందరికీ తెలియజేయడం జరుగుతుంది. మరియు ఒక విన్నపము, ఎవరైనా కూడా అమ్మవారిని దర్శించడానికి సౌకర్యం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కేసీటీవీ ద్వారా ఛానల్ 6 నెంబర్ నొక్కితే ఈ యొక్క కేసీటీవీ ద్వారా మీకు అందరికీ అమ్మవారి దర్శనం అవుతుంది. మరియు ఇతర ప్రాంతాలు ఎవరైనా ఉంటే మన యూట్యూబ్ ద్వారా పొంగనూరు యూట్యూబ్ కేసీటీవీ ద్వారా కొడితే వాళ్ళు కూడా అమ్మవారి దర్శనము మరియు గ్రామ ఉత్సవం జరిగే ఉత్సవాలు అవన్నీ మీరు తిలకించవచ్చు. కాబట్టి ఈ యొక్క సదావకాశాన్ని మీరు అందరూ వినియోగించవలసిందిగా ప్రార్థన. మంగళవారం, బుధవారం 2 రోజుల పాటు జరిగే గంగమ్మ జాతర ఏర్పాట్లను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు కేసీటీవీ సిబ్బంది ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. విశ్రాంతి ఉద్యోగుల భవనంలో మానవతా స్వచ్ఛంద సంస్థ నెలవారీ సమీక్షా సమావేశం ఆదివారం జరిగింది. మానవతా సంస్థ ద్వారా పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు మానవతా సంస్థ జిల్లా అధ్యక్షుడు కృష్ణమూర్తి తెలిపారు. ఆదివారం స్థానిక విశ్రాంతి ఉద్యోగుల భవనంలో నెలవారీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో ప్రయాణికులు బస్సుల కోసం వేచి ఉండేందుకు, సేద తీరేందుకు 35,000 రూపాయలు విలువ చేసే 50 బెంచీలు దాతలు ఇస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే నెలలో ఉచిత యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. వీటితో పాటు పట్టణంలో 4 ఫ్రీజర్లు చివరి ప్రయాణంగా శాంతిరథం అందుబాటులో ఉందన్నారు. పట్టణ పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంస్థకు ఉచితంగా ఇచ్చిన స్థలంలో భవన నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సంస్థ చైర్మన్ నందీశ్వరయ్య, అధ్యక్షుడు డాక్టర్ ప్రభాకర్, కార్యదర్శి ఏసీ నారాయణ రెడ్డి, మాజీ అధ్యక్షులు పోల త్యాగరాజు, నానబాల గణేష్, కోశాధికారి సరస్వతమ్మ, నరసింహారెడ్డి, భక్తవచలం రాజు, వెంకటమణి, రామకృష్ణారెడ్డి, గంగులమ్మ, సుధాకర్ రెడ్డి, వనిత, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాలు మన పొంగనూరు యూనిట్లు రక్తదాన శిబిరం అయితేమి, ఈ బెంచీలు వేయడం అయితేమి, అదేవిధంగా క్లాసెస్ అయితేమి అన్ని కూడా మెయిన్ అన్నిటికన్నా ముఖ్యము పర్యావరణ పరిరక్షణకు గత 2 సంవత్సరాల నుంచి మొక్కలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నారు. సో ఇలాంటి అన్ని కార్యక్రమాలు మన సంస్థ బైలాస్ లో ఏ విధమైనటువంటి కార్యక్రమాలను మనము డిజైన్ చేయడం జరిగిందో అవన్నీ కూడా పొంగనూరు సంస్థ నిర్వహిస్తాను. నేను ఉన్నటువంటి వాయుపాడ సంస్థ కూడా నేను నిర్వహించడం లేదు. ఇంతమంది నాకు రారు, వాస్తవం చెప్పాలంటే మీటింగ్ పెడితే ఇంతమంది రారు. నేను లాస్ట్ లో రోడ్డు ఇలా అని చెప్పేసి వాటికి చెప్పేసి ఫోటో చేసి అది అప్లోడ్ చేస్తాను. అది పరిస్థితి. కానీ స్వచ్ఛందంగా అందరికీ కూడా మరొకసారి నేను ప్రతి ఒక్కరు డెడికేటెడ్ గా. రోజు రోజుకు ఎండలు మండిపోతున్నాయి. దీంతో ప్రజలు ఉక్కపోతకు అల్లాడిపోతున్నారు.
పులిచెర్ల మండలంలో అత్యధికంగా 41.9 డిగ్రీలు, రామకుప్పంలో అత్యల్పంగా 36.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిండ్రలో 41.7, ఎస్ఆర్పురంలో 41.4, తవనంపల్లి నగరిలో 41.1, బంగారుపల్లెం పలమనేరులో 41, గుడిపల్లిలో 40.6, పొంగనూరులో 40.3, గుడిపాలలో 40, శాంతిపురం, సదుం, వెదురుకుప్పంలో 39.2, సోమల, రొంబిచెర్ల, చౌడేపల్లిలో 39.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పొంగనూరు పట్టణం, సూర్యనగర్ మరియు తాటిమాకులపాలెంలో గల కృష్ణారెడ్డి శ్రీ చైతన్య చిల్డ్రన్స్ అకాడమీ పాఠశాల విద్యార్థులు 2023-24 సంవత్సరంలో జరిగిన నమోదయ ప్రవేశ పరీక్షల్లో విద్యార్థులు ప్రతిభను చూపారు. 90 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్షకు హాజరు కాగా 18 మంది విద్యార్థులు సీట్లు సాధించారని ఏసీఎం భాస్కర్ రెడ్డి, ప్రిన్సిపల్ హరితారెడ్డి మరియు ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలియజేశారు. శ్రేష్ఠ ఆరాధ్య, సాహితి, హేమ, శరత్, తిషకేత్రామ్, ప్రణవి, చార్వి, నేహశ్రిత, మన్హా ఫాతిమా, తేజశ్రీలు మొదటి ఫేజ్ లో సెలెక్ట్ అయ్యారు. భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ అర్బన్ కేటగిరీలో 7 సీట్లు ఉంటే అందులో 5 సీట్లు మా పాఠశాల సాధించినందుకు హర్షం వ్యక్తం చేశారు. పొంగనూరు పట్టణంలో మొదటిసారిగా 18 సీట్లను సాధించినందుకు విద్యార్థులకు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంత మంచి ఫలితాలను సాధించడానికి కృషి చేసిన ఉపాధ్యాయ బృందానికి అభినందనలు తెలిపారు. క్రైస్తవులు ఈస్టర్ పండుగను ఘనంగా నిర్వహించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. యేసుక్రీస్తు శిలువపై మృతి చెంది 3వ రోజు పునరుత్థానుడై తిరిగి సజీవుడుగా దర్శనమిచ్చాడని, దీనిని ఈస్టర్ పండుగగా ఘనంగా నిర్వహించుకుంటున్నామని పాస్టర్ రెవరెండ్ రాకేష్ నిమ్రోత్ ప్రసంగించారు. ఆదివారం వేకువజామున క్రైస్తవ సోదరులు తమ పితరుల సమాధులను పూలతో అలంకరించి ధూపం వేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం స్థానిక సిఎస్ఐ చర్చిలో పాస్టర్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రీస్తు పునరుత్థానం గురించి వివరించారు. బైబిల్ పఠనం చేసి కీర్తనలు ఆలపించారు. కార్యక్రమంలో కార్యదర్శి రవికుమార్, సభ్యులు భరత్ భూషణ్, సురేష్ క్రిస్టఫర్, రాజకుమారి, సత్యరాజ్, సుధాకర్, జోహర్, జయకుమార్, దేవప్రకాష్, స్త్రీల మైత్రి సభ్యులు హేమలత, ఆశీర్వాదమ్మ, సుశీలమ్మ, సుకన్య, ప్రభావతి, ఎస్తర్ రాణి, సరళ తదితరులు పాల్గొన్నారు. నీ యందు విశ్వాసముతో భయభక్తులు కలిగి జీవించినారో అదే విశ్వాసము, అదే మంచి జీవితం మేము కూడా జీవించి ఒక మాదిరిగా ఒక మంచి క్రైస్తవ జీవులుగా మేము ఈ లోకములో, ఈ పట్టణములో, ఈ యొక్క సంఘములో మేము జీవించినట్లు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. చిన్నవారిని, పెద్దవారిని, పురుషులను, స్త్రీలను అందరినీ కూడా మీరు ఆశించి కాపాడమని బతిమాలుకుంటున్నాం. ఈ పునరుత్థాన దినమున దేవా, మేమందరము తండ్రి నీ యొక్క ఆలయంలో చేరి నీ యొక్క పరిశుద్ధమైన వాక్యాన్ని వినుటే కాకుండా ఆ వాక్యములోని సత్యాన్ని మేము గ్రహించి మా జీవితంలో మేము అనుసరించడానికి మీరు ఆశీర్వదించి నడిపించి కాపాడమని, ఈ యొక్క ఆరాధన జరిపించడానికి అధ్యాయము 11వ వచనంలో గాన చూసినట్లయితే, ఆయనతో ఉండిన వారు గాని ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడననియు సృష్టికి స్వార్థ ప్రకటించుడి. సో ఫస్ట్ నమ్మని వారికి ఏం చేస్తాడు అంటే దేవుడు గర్జిస్తాడు. ఆయన యొక్క గర్జింపును మనము స్వీకరించాలి. స్వీకరించి మనం ఏం చెప్పాలి? దేవుని యొక్క స్వార్థను మనము చెప్పాలి. రెండవదిగా నమ్మని వారికి ఏమేమి అవుతుంది అన్నది 16వ వచనంలో చూసినట్లయితే, నమ్మి బాప్తిసము పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఒకటి గద్దిస్తాడు, నెక్స్ట్ రెండవది శిక్ష విధిస్తాడు. అదే నమ్మిన వారికి 6 ఆశీర్వాదాలు ఉన్నాయి అని మనం బైబిల్లో చూడవచ్చు. మొదటిది, వారు సూచక క్రియలు చేస్తారని, వారు నాశనము కారు అని, వారు భయపడరని, వారు ధన్యులని, దేవుని మహిమను చూచువారు అని. జిల్లాలో వివిధ కోర్టుల్లో సివిల్ మరియు క్రిమినల్ పెండింగ్ లో ఉన్న అన్ని రకాల కేసులను వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం జడ్పీ మీటింగ్ హాల్ నందు అడ్మినిస్ట్రేషన్, సివిల్ మరియు క్రిమినల్ కేసుల పరిష్కారానికి సంబంధించి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని జ్యుడిషియల్ ఆఫీసర్లకు నిర్వహించిన కాన్ఫరెన్స్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో వివిధ కోర్టులలో పెండింగ్ లో ఉన్న వివిధ రకాల సివిల్ మరియు క్రిమినల్ కేసులను వేగవంతంగా పరిష్కరించాలని సంబంధిత జ్యుడిషియల్ ఆఫీసర్లను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా జ్యుడిషియల్ అధికారులతో సమావేశాన్ని జిల్లా కేంద్రంలో 3 నెలలకు ఒకసారి నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ జిల్లాలో 63 కోర్టులు పనిచేస్తున్నాయని, వీటిలో ఒక ప్రిన్సిపల్ జిల్లా కోర్టు, 14 అదనపు జిల్లా అండ్ సెషన్స్ జడ్జిల కోర్టులు, 11 సీనియర్ సివిల్ జడ్జిల కోర్టులు, 33 జూనియర్ సివిల్ జడ్జిల కోర్టులు మరియు 4 స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టులు ఉన్నాయని తెలిపారు. Will be conducted by the Honorable Administrative Judge for every 6 months, and unit heads must conduct such for every 3 months. With regard to courts, there are 63 courts functioning in district, out of which 1 principal district judge, 14 additional district judges, and 11 senior civil judges, and 33 junior civil judges, and 4 special magistrate courts. With regard to vacancy position of the judicial officers, out of 63 presiding officers, 13 courts are kept vacant, out of which 6 courts in cadre of additional district judges and 7 courts in the cadre of civil judges junior division. With regard to pendings of the cases, as on 28/2/2024, the pendings of the cases is 91,221, out of which 46,938 are civil cases and 44,283 are criminal cases. With regard to old cases, pre-2019, as on 29 February 2014, pendings of the old cases, that is pre-2019 cases, are 13,952, out of which 9,360 cases are pertaining to the civil side and 4,552 cases are pertaining to civil side. Coordinating committee meeting. As per the instructions of the Honorable High Court, the district court secretary is conducting coordinating meeting with the district collector and the police officials and instructed them for the execution of MBWs from production of cases, particularly in criminal cases where UTPs are detained in different jails for early disposal of more number of criminal cases. With regard to inspection of district courts, the district courts and the additional district courts in district were inspected by the Honorable High Court on 24th June 2018. With regard to inspection of subordinate courts, 30 subordinate courts are inspected by the PDJ along with ADJs in units as on today. Out of 57 inspections are of subordinate courts. And the oldest case in my court is 2002. It is relating to the suit for partition. Some of the one plaintiff and 2 more defendants died. Steps being taken and the summons are pending to the LRs, and one of the LR is in abroad. That's why the case is pending. And with regard to the other old case, I am showing my attention, and I assure that I would show the progress in disposal of the cases to the expectation of the unit head and the Honorable High Court. Thank you very much. Honorable, all Honorable Additional District Judges, Honorable Principal Senior Civil Judges, Honorable Principal Junior Civil Judges will come and join. Receiving, it's a great moment because the husband and wife both receive a reward from the office. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీ సిగుటేరు గంగమ్మ జాతరకు ఏర్పాట్లు, భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూ లైన్లో. సేవలు అందించడమే మానవత లక్ష్యం. ఘనంగా ఈస్టర్ను నిర్వహించుకున్న క్రైస్తవులు. నిప్పులు కక్కుతున్న సూర్యుడు, అల్లాడుతున్న జనం. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతకు సెలవు, నమస్కారం.